గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ డాక్టర్ భరత్ సార్. గ్రూప్ వన్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సింది. అట్లీస్ట్ 1-2 నియమాలైనా ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే గ్రూప్ వన్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఈ రూల్స్ పాటించకపోవడం. సో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో గ్రూప్ వన్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా సక్సెస్ అవ్వడం అనేది ఇందులో ఇంపాసిబుల్ అన్నమాట. అందుకని అందరూ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రోజులో కొంత చదవండి, కొంత రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక దీన్ని మించి అన్నిటికీ మించి మీరు చేయాల్సిన పని ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయటం. టెస్ట్ సిరీస్ కానీ రాయకపోతే అనవసరంగా మన చేతితో మనమే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ పోగొట్టుకున్నట్టు, అంటే జాబ్ పోయినట్లే అనమాట. ఖచ్చితంగా అన్ని పేపర్స్కి టెస్ట్ సిరీస్ రాయాలి. ఇప్పుడు నాకు రోజుకి దాదాపుగా 50 నుంచి 100 మంది కాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కామన్గా ఇంకా మేము రాయటం ఎలా తెలియట్లేదు అని చెప్తూ ఉన్నారు. అవన్నీ మేము చెప్తాం, మీరు కానీ టెస్ట్ సిరీస్ రాస్తే మేము కరెక్షన్ చేస్తాం. చిన్నపిల్లల్లాగా ఒత్తులు పొల్లులు కూడా తప్పులు ఉంటాయి, అవి కూడా చెప్తాం అనమాట. అంటే అంత ఇన్డెప్త్గా మేము చేసి మీకు ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, దానికి మంచి పాయింట్స్ ఎలా రాయాలి, కరెంట్ పాయింట్స్ ఎలా రాయాలి, అదేవిధంగా మంచి ఆన్సర్ ఎలా ఉండాలి, మనకి అది ఎంత ఆన్సర్ రాయాలి, మనం ఇప్పుడున్నటువంటి క్వశ్చన్స్కి ఎంత ఆన్సర్ రాయాలి, ఇవన్నీ కూడా మేము ఇక్కడ చెప్తాం. ఎక్కువ మంది ఫీజు తక్కువ సార్, మేము వేరే చోట ఫీజు చాలా తక్కువ ఉందని అంటున్నారు. కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అనమాట. మీకు ఎవరైనా ఫ్రీగా ఇచ్చినా తక్కువకి ఇచ్చారంటే దాంట్లో క్వాలిటీ లేనట్టే కదండి. బెంచ్ కార్ కాస్ట్ బెంచ్ కార్ ఉంటుంది, మామూలు కార్లు కాస్ట్ మామూలు కార్ ఉంటుంది. సో దాని ఫెసిలిటీసు, దాని సేఫ్టీ అది వేరే ఉంటుంది కదా. అట్లాగే మనం కూడా క్వాలిటీ అట్లాగే ఇస్తాం. మీకు ఎక్కడిచ్చిన పేపర్ వారం 10 రోజుల తర్వాత ఇస్తారు. మహా అయితే తిప్పి కొడితే మీరు ఒక 20 టెస్టులు కూడా రాయలేరు మొత్తం కలిపి. మేము స్పాట్ ఎవల్యూషన్ అనమాట. మీరు రాసి ఇవ్వగలనే నేను కరెక్షన్ చేసి ఇస్తాను మీకు, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. మీరు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాయండి. ఫీజు తక్కువ కదా అని చెప్పి రాయకండి. మీరు ఫీజు తక్కువ, మీకు అసలు పేపర్ కరెక్షన్ మీరు దగ్గర పెట్టుకొని చేయకపోతే వేస్టే అనమాట. మీకు ఎంత తక్కువకి ఇచ్చినా వేస్టే. మీరు ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి జాయిన్ అయినా కానీ వేస్టే. ఎంత ఎక్కువ పైసలు పెట్టినా వేస్టే, ఎంత తక్కువ పెట్టినా వేస్టే. మీకు పేపర్ దగ్గరగా పెట్టుకొని మిమ్మల్ని కరెక్షన్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా రాయాలని చెప్పకుండా ఊరికి పేపర్ మీద ఏదో రాసి ఫీడ్బ్యాక్ రాసడం వల్ల కూడా మీకు ఉపయోగం ఉండదు. ఇక్కడ ఇదే జరుగుతుంది ఇక్కడ. సో అది మీరు గమనించాలి. ఫీజు తక్కువ అని చెప్పి అది ఆలోచించకండి. మేము కూడా ఇంతకుముందు ఎక్కువే కనెక్ట్ చేసేవాళ్ళం. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. 3500కే ఇస్తున్నాం టెస్ట్ సిరీస్. ఒక ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్కి 500 రూపీస్ తీసుకుంటారు. అలాంటిది మెయిన్స్ మీకు దాదాపుగా 15 నుంచి 20 టెస్టులు పెడతాం ఒక్కొక్క పేపర్కి. ప్రతి పేపర్కి అట్లీస్ట్ మీకు కరెక్షన్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. కరెక్షన్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ రాయాలి, ఇవన్నీ చెప్పడానికి మీకు అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. సో అంటే ఒక టెస్ట్కి మనం దగ్గరగా ఒక 300-400 రూపీస్ పడుతుంది అనమాట. అంత కూడా పడదు. ఒక టెస్ట్కి మీకు దగ్గరగా ఒక 200 రూపీస్ పడుతుంది అనమాట. అప్రాక్సిమేట్ 200 అట్లా అనమాట. సో అందుకని ఇది ఒకటి గమనించండి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాల్సిందే, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రాయాల్సిందే. లేదంటే మీ చేతితో మీరే పోగొట్టుకున్నట్టు. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు టెస్టులు ఇట్లా కరెక్షన్ చేసేది ఉంటే జాయిన్ అవ్వండి. లేకపోతే అక్కడ పడేసి ఇప్పుడు 1 వారం తర్వాత రండి, మీరే కరెక్షన్ చేసుకోండి, ఆన్సర్ మేము ఇస్తాం, మీరే కరెక్షన్ చేసుకోండి. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు అనమాట. ఓకే. సో 1-to-1 ఉండాలన్నమాట. అందుకే టాపర్స్ అంతా మా దగ్గరికి వచ్చేందుకు రాస్తారంటే ఇది వాళ్ళు 1-to-1 కరెక్షన్ ఉండాలన్నమాట. సో కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.